టైటిల్ వినగానే ఇది ఒక 100% ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది అర్థమైపోద్ది. దానితో టీజర్ వచ్చిన టీజర్ కూడా అదే కరెక్ట్ అని అనిపిస్తుంది కదా. సో త్రూ అవుట్ ద ఫిలిం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ఎలా? అవును త్రూ ద ఫిలిం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్కడ మీకు ఐఎమ్ హోపింగ్ దట్ యు డోంట్ ఫీల్ ఎనీ బోర్డ్ ఆర్ ఎనీథింగ్. ఎక్కడికక్కడ కావాల్సిన సాంగ్, కావాల్సిన రిలేటబుల్గా ఉండే సాంగ్స్, తర్వాత డెఫినెట్లీ మాకు ఇంకొక మాస్ నెంబర్ ఉంది, అందులో కూడా ముగ్గురం డాన్స్ చేస్తున్నాం. సో ఐ థింక్ అది కూడా మంచి మాస్ నెంబర్. సో డెఫినెట్లీ యూ లవ్ ఇట్. పాట గుర్తుందా మాస్ నెంబర్? యా మంచి మన బీమ్స్ తెలంగాణ జానపదాలు ఉంటాయి కదా. ఐ థింక్ యు నో బీమ్స్. అయ్యో నేను పాడలేనండి. సో ఏం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవాలా ఎలా? ఇది కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ కాదు, ట్రయాంగిల్ స్టోరీ అంటే వైఫ్ హస్బెండ్ లవరు. అంటే లవర్ కూడా కాదు యాక్చువల్లీ. సో అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అదే అంటే వాట్ ఏంటి ఎట్లా అనేసి. సో అది నేను చెప్పలేను. సో లవర్ అనుకొని భార్య అనుమానపడి భర్తను వేధించే సబ్జెక్టా ఎలా? కాదు. సో అదే అంటున్నా, అంటే ఇప్పుడు అసలు తనకి మీరు టీజర్లో తనకి అసలు తెలీదు. షీఈస్ అ వెరీ ఇన్నసెంట్ అండ్ యట్ ఇండిపెండెంట్ ఉమెన్. అంటే తను హస్బెండ్ని బాగా చూసుకుంటుంది, తర్వాత షీ ఈజ్ వెరీ పొసెసివ్, అలాంటి ఒక రోల్. బట్ డెఫినెట్లీ మేము ఇందులో సినిమాలో అషిక క్యారెక్టర్ రోల్ మేమిద్దరం కొట్టుకోవడం అట్లాంటివి ఏమీ లేవు. సో వీఆర్ లైక్ వెరీ సిస్టర్స్ లానే ఉంటారు. సో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎలా ఏంటి అని. రవితేజ గారితో సెకండ్ టైం ఎలా తనతో వర్కింగ్? అంటే ఆఫ్ కోర్స్ తన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. అవును. సో సెకండ్ టైం తనతో కలిసి యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా అంటే నేను చాలా అంటే ఎలా చెప్పాలి, ఐఎమ్ వర్కింగ్ ఆయనతో సెకండ్ టైం పనిచేయడం చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే రెండో సినిమాకి నాకు చాలా ఈజీ వచ్చింది ఆయనతో. బికాస్ ఫస్ట్ టైం మేము ఆల్రెడీ వర్క్ చేసాం. ఐమ్ నోన్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్ నౌ. అండ్ ఇప్పుడు వెన్ ఐ ప్లేడ్ హిస్ వైఫ్ రోల్, అందులో కూడా ఐ డిడ్ ప్లే హిస్ వైఫ్ రోల్ ఫర్ అన్ ఇన్స్టెన్స్. ఇందులో కూడా దిస్ ఈజ్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్ అ డిఫరెంట్ జానర్. సో అందులో ఐ వాజ్ డిఫరెంట్ జానర్, ఇందులో డిఫరెంట్ జానర్. సో ఇందులో అయితే ఏదైనా సీన్స్ జరిగేటప్పుడు ఇలా అయితే చేసి చూడు అని చెప్పి, ఇట్లా యాక్ట్ చేయను, నువ్వు అలా కదిరింపలు ఇలా చేసి చూడు. సో హీ గివ్స్ మీ లిటిల్ బిట్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ ఆల్వేస్. సో డ్యూరింగ్ షూటింగ్ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ కానీ ఏమన్నా గుర్తు చేసుకోగలరా? మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అలా ఏం లేదు. బట్ అద్దం ముందు సాంగ్ షూట్ చేసేటప్పుడు వీ వర్ షూటింగ్ ఫుల్ -degreesలో ఫుల్ స్నోలో షూట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో మంచి మెలడీ, నైస్ సాంగ్. ఐ వుడ్ చెరిష్ దట్ లొకేషన్స్, ఆ ప్లేస్. ఆ సాంగ్ విన్నప్పుడల్లా ఇట్ జస్ట్ అలా ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ మీ బ్యాక్ టు దట్ లొకేషన్. సో నైస్ మెమరీ దట్ ఇస్. యా. సాంగ్స్ కాకుండా సీన్స్లో కూడా మేమందరం ఇట్లా అందరూ ఒకటే సెట్లో ఉండి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా మంచి కామెడీ సీన్స్ ఉంటాయి కదా. సో అందరికీ టైమింగ్, అందరూ సీనియర్ యాక్టర్సే. లైక్ ఐ మెన్షన్ సునీల్ గారు వింటేజ్ సునీల్ గారు లాగా కనిపిస్తారు. సో ఆయన టైమింగ్, తర్వాత కిషోర్ ఆయన టైమింగ్, సత్య, వీళ్ళందరూ మంచి కామెడీ జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే రవితేజ గారు, అందరూ ఒక సెట్లో ఉన్నప్పుడు సడన్లీ హ్యావ్ టు డూ ఒక సీన్, తర్వాత డైలాగ్ ఇలాంటి మంచి సీన్స్ ఉన్నాయి. సో అప్పుడు వి ఎంజాయ్డ్ థరోలీ ఆఫ్ ద సెట్, ఆన్ ద సెట్ అలాగా. డైరెక్టర్ గారు కొంచెం చెప్తారు, కిషోర్ తిరుమల గారు. వర్కింగ్ విత్ హిమ్ ఇస్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా మీరు చూసుంటారు. వెరీ సటిల్ కామెడీ. యా నేను శైలజ ఇస్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఐ లైక్ హిస్ కామెడీ టైమింగ్. ఆయన డైరెక్షన్ చేస్తూ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఏదైనా కామెడీ సీన్ ఆయన యాక్ట్ చేసి అంటే తెలియకుండా ఆయనలో ఐ థింక్ మిరాయిలో కూడా చూసాం, ఆయనలో ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన చెప్తూ ఆయన యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన సటిల్ కామెడీయే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. హాఫ్ ద టైం ఆయన నరేట్ చేస్తుంటే నేను నవ్వుతూనే ఉన్నాను. సో ఆయన సెట్లో కూడా స్క్రిప్ట్ ఈరోజు ఈ సీన్ అంటే ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఇట్లా ఆ సటిల్ కామెడీ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ లౌడ్గా కాకుండా చాలా సటిల్గా యూనో డైలాగ్స్ కానీ, ఐ థింక్ మీరు టీజర్లో చూసుంటారు,
వదిన వాళ్ళ చెల్లి అంటే వైఫే కదా, సో ఇలాంటి చిన్న చిన్న రైటింగ్స్ ఉంటాయి అలాంటివి. ఆల్ దట్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. సో యా, సెన్సిబుల్ కామెడీ. ఎస్.